వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ ముఠా దోపిడీని వెలికి తీసి నిందితులను శిక్షించాలి. మాజీ మంత్రి రామచంద్రయ్య. విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ. వలస కూలీల భద్రత యజమానులదే అని అన్నారు పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గీత జయసూర్య విత్తనాల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే తీహార్ జైలుకు చేరుకున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ కవితను ములాఖాత్లో భాగంగా కలిసిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. मैडम रुक जाओ. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కు వైప్లెస్ సెక్యూరిటీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచింది. ఆయనకు వైప్లెస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బాబు వీడియో కరా బ్రో రండి ఎస్ఐ గారు. రాత్రి 8 దాటితే తాట తీయండి. గుంపులుగా కనిపిస్తే, చీకట్లో కనిపిస్తే పోలీసులకి ఫుల్ పర్మిషన్స్ అని అన్నారు హోమ్ మినిస్టర్.
ఉందో తెలుసు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి అటువైపు నుంచి అదేవిధంగా మనకు ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. నేటి తరం మహిళలు వీరనారి చాకలి ఐలమ్మ పౌరుషాన్ని కలిగి ఉండాలని క్యాతన్పల్లి మున్సిపాలిటీ రజక సంఘం గౌరవ అధ్యక్షులు గండ్ల సమ్మయ్య, అధ్యక్షులు నడిగోట తిరుపతి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బిజాన్ లెనిన్ నగర్లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలిపెరుగని పోరాటం చేసి ఎందరో వీరనారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానాయకురాలని వారు కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శంకర్, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శి రాజయ్య, కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి తిరుపతి పాల్గొన్నారు. పంపిస్తాను ఇందులో ఇవి కొంచెం క్లారిటీ పంపిస్తాను, నీకు కూడా పంపిస్తాను, మాట్లాడు. ఓకే. అధ్యక్షులు శ్రీ తంగళ్లపల్లి వెంకటేష్ గారు, కార్యదర్శి శ్రీ పాయిరాల రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ముష్క చందర్ గారు, నెక్స్ట్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగెపు హనుమంతు గారు, నెక్స్ట్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు తడిగొప్పుల భాగ్య గారు, చేస్తున్నటువంటి శ్రీ ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సమ్మన్న గారిని సంఘం తరపున అందరూ కలిసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం. ఈ ఒక్క సంఘానికే కాదు, అనేక సంఘాలను
తను వెనుకుండి ముందు నడిపిస్తూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న సమ్మన్న గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీరు అందరూ అభినందన తెలియజేసి మనం చేస్తున్నాం. నాయకురాలు వారి చిన్న సన్మాన కార్యక్రమం. తిరుపతి బ్యాక్ అట్లా ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఆవిష్కరణ అతి వైభవంగా చేయడం జరిగింది. అలాగే మాకు ముందుకు వచ్చి ఏ రోజు ఎవరు మమ్మలను మా కుల సంఘాన్ని పట్టించుకునే నాదులు లేకుండా ఉండడం జరిగింది. ఇక్కడ రామకృష్ణపూర్ నందు మా గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మన్న గారు ఎన్నో సేవల భాగంగా మాకు ఎన్నో సేవలు చేసుకుంటూ చాలా సార్లు ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది. మేము అతనికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని మా రజకుల సంఘం తరఫున కోరడం జరుగుతుంది. అలాగే రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథులుగా చాలామంది హాజరు కావడం జరిగింది. ఈ యొక్క చాలామంది హాజరైనందుకు, ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి కూడా మా అన్ని కులవృత్తి సంఘాలు, బీసీ సంఘాల నుంచి కూడా మేము కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ అణగారిన వర్గాల హక్కులు అంటే ఐలమ్మ ముందుకు వస్తుంది, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలా రజకులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు రుణాలు రావడం లేదు, ఫెడరేషన్ ఉంది, బడ్జెట్ లేదు, ఇలా రక్షణ లేదు, వాళ్ళకు చట్టం కావాలి. ఇట్లా రజకుల యొక్క హక్కుల కోసం కూడా మేము పాటుపడుతూ ఉన్నాం. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఇలా రజక సంఘాలు అందరూ కూడా ఏకమై ఇలా ఐలమ్మను నెలకొల్పినందుకు మరొకసారి వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. రాష్ట్రమంతా జోరుగా ఇంటింటి ధర్మ ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా కరప గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమం జరిగింది. మరియు కాకినాడ జిల్లాలో ఉన్న మిగతా మండలాల్లో జోరుగా సాగుతుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించుకోవాలని సంస్థ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ధర్మ ప్రచార పాడాల రఘు మాట్లాడుతూ విదేశీ మతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. 3 మండలాలకు ఒక్కొక్క ధర్మ ప్రచారకి బాధ్యత తీసుకొని ప్రతి మండల గ్రామ కన్వీనర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై శ్రీరామ్. మరి ఈరోజు ముఖ్యంగా మరి సమరత సేవా ఫౌండేషన్ సంస్థ వారి తరఫున మరి ముఖ్యులు మన ఉండూరు గ్రామం చెరుగొట్టు రామారావు విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన తర్వాత మన రామారంలో ముఖ్యంగా ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి మన సనాతన హిందూ ధర్మం గురించి బోధించడం జరిగింది. అలాగే నెలవారీ పౌర్ణమి రోజున వచ్చేటటువంటి హారతుల గురించి, అలాగే నగర సంకీర్తన గురించి చర్చించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి ఇంటింటికి ధర్మ ప్రచారం చేసే భాగంగా ఇంటింటికి కూడా స్టిక్కర్లు అంటించడం, అలాగే పాంప్లెట్లు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టుకునే విధంగా భాగంగా మరి ఈ రోజున వీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఎంతటితోటి ముగించడం జరుగుతుంది. శ్రీరామ్ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వరంగల్ ఓసిటీ క్రీడా మైదానంలో వాకర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. మంగళవారం వాకింగ్ చేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు క్రికెట్ బాల్ తాకి తీవ్ర గాయాలు అయ్యాయి. మైదానంలోకి అవుటర్స్ వచ్చి క్రికెట్ ఆడడం వల్ల పలుమార్లు వాకర్స్కి దెబ్బలు తగులుతున్నాయి. పలుమార్లు DYOS సత్యవానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అవుటర్స్ ఇక్కడ క్రికెట్ ఆడకుండా చూడాలని కోరుతున్నారు.
నాకు చూపు తగ్గింది 27 ఖర్చు పెట్టుకోండి నేను అప్పుడు వస్తానే మీరే కొట్టిళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అడిగినా కామన్ అయితే బాలసింహప్పుడు సప్లై కూడా కానీ ఆడామి తప్పుడు మిస్టేక్ అయింది అనుకో ఎందుకన్నా ఒక గంట ఎందుకైనా మంచి చెప్పేది ఇట్లా మీరు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భోగిని జంగయ్య, మన్సూరాబాద్కు చెందిన శేఖర్ రెడ్డి, ఎండి మహమ్మద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కా యంజల్ శ్రీరామ్ నగర్లో నివాసం ఉండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనాథురై ఇంట్లో 950 కోట్ల నల్లధనం ఉందని ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నారు. ఆ నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేసి నల్లధనం ప్లేస్లో నల్ల కాగితాలు పెట్టడానికి అవి తీసుకొని ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి 1 గంటలకు చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లోకి ప్రవేశించి ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా శబ్దం రావడంతో యజమాని తిరుమనాథురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించారు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి 100కి కాల్ చేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరహరయ్యారు. ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ సెక్షన్స్ 392లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమీడియట్ గా SHO ఆదిపట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ టీమ్ ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చిత్రకుంట TS బేకరీ మనసలిపురం లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 17 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిపట్ల PS లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కా ఎంజీఆర్లో ఉన్నటువంటి తుర్మన్తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్, చాక్లెట్ వ్యాపారి, అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేసి అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి రజాక్ ఇమీడియట్ గా
ఈ విషయాన్ని శ్రీనివాస్కి తెలియజేయడము, మహమూద్కి, తర్వాత శేఖర్ రెడ్డికి, వీళ్ళందరికీ తెలియజేసి అదే క్రమంలో తన చేతుల్లో ఇంతకుముందు మోసపోయినటువంటి సతీష్ అనే వ్యక్తికి ఈ లొకేషన్ ని పంపించి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ కి ఆ లొకేషన్ షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాతిని, తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, జంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని హైర్ చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్, పథకం ప్రకారం అనుకుని ముందుగా 4వ తారీఖు ఆ ఇంటిలోకి ఈ ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చినటువంటి ఎవరైతే హైర్ చేసుకున్నటువంటి 8 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితోటి ఆ ఇంట్లోకి ప్రవేశింపచేయటట్టుగా చేసి వీళ్ళంతా బయట, మిగతా వాళ్ళు ఎవరైతే మహమూద్, జంగయ్య, శ్రీనివాస్, సతీష్, జాఫీ వీళ్ళందరూ బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి లోపల చూసినప్పుడు అక్కడ సీసీటీవీస్ ఉండడము, తర్వాత లోపల రోడ్స్ లాక్ వేసి అవి కొంచెం వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకున్నామని చెప్పి అక్కడి నుంచి డిస్కస్ అయిన తర్వాత ఏ విధంగా కూడా పోలీస్ కంప్లైంట్ అనేది రిపోర్ట్ కావడం ద్వారా మళ్ళీ వాళ్ళకి కొంచెం బలం పెరిగి మళ్ళీ ఎలాగైనా ఈ ఆపరేషన్ చేయాలి, ఈ టాస్క్ చేయాలని చెప్పేసి మళ్ళీ 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సేమ్ టీమ్ బయట ఈ 5 వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ కలర్ పేపర్తో ఉన్నటువంటి కరెన్సీని వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళంతకుముందే బేగం యాదాద్రి కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించిన ఆలయ సిబ్బంది, అధికారులు, స్థానికులు వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గిరి ప్రదక్షిణ అనంతరం కొండపైకి మెట్ల ద్వారా వెళ్లిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్రావు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్, డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ సుల్తాన్బాద్ సర్కిల్ పరిధిలోని 110 రైస్ మిల్స్ 23 ఇటుక బట్టీల అసోసియేషన్ సభ్యులతో సుల్తాన్బాద్ పట్టణంలోని నారహరి ఫంక్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పుట్టకోటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల భద్రత రైస్ మిల్స్ ఇటుక బట్టి యజమానులదే అన్నారు. ప్రతి రైస్ మిల్లు ఇటుక బట్టీల ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువచ్చినప్పుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ మెయింటైన్ చేసి సంబంధిత శాఖలకు తెలపాలని అన్నారు. మగ కూలీలు, ఆడ కూలీలకు వేర్వేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మొన్న జరిగిన సంఘటన బాధాకరమైన సంఘటన అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ఇండస్ట్రీస్ యజమానులు అయితేనేమి, పోలీసులు అయితే అందరం కూడా సంయుక్తంగా కలిసికట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇక ముందు ఈ సుల్తానాబాద్ ఏరియా కావచ్చు, పెద్దపల్లి ఏరియా కావచ్చు, ఎక్కడ ఎటువంటి దురదృష్ట సంఘటన జరగద్దు, ఏం ఇన్సిడెంట్ జరగద్దు అనేటువంటి మంచి భావనతోని, మంచి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఒక 5 తీర్మానాలు చేసుకోవడం జరిగింది. ఒకటి, ఇమ్మీడియట్గా అన్ని రైస్ మిల్లుల్లో ఆల్మోస్ట్ ఆల్ మా సుల్తానాబాద్ పరిధిలో ఒక 110 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దాదాపు సీసీ కెమెరాలు ఉన్నాయి. కాకపోతే జనరల్గా ఎవరైనా చేసే పరిస్థితి ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టినప్పటికీ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు. ఇక నుంచి సీసీ కెమెరాలు అన్నీ కూడా లేని చోట్ల పెట్టడం, కొన్ని రైస్ మిల్లులో కొన్ని చోట్ల లేకపోవడం, లేదా ఆల్రెడీ కొన్ని పని చేయకపోవడం, అటువంటి ప్లేసుల్లో మంచి సీసీ కెమెరాలు అంటే కలర్ సంబంధించి కానీ, నైట్ విజన్ కానీ, లేకపోతే ఈ 3D ఎఫెక్ట్ ఉండేవి కానీ, ఇలాంటి కెమెరా కొంచెం అంటే పర్ఫెక్ట్గా
అంటే ఒక నేరం జరిగినప్పుడు నేరస్తుడు క్లియర్గా మనకు అనిపించే విధంగా బండి పోతుంది, ఒక వెహికల్, సపోజ్ ఆ వెహికల్ నెంబర్ కూడా కనబడే విధంగా ఉండేటువంటి కెమెరాలు, కొంచెం మంచి కెమెరాలు పెట్టాలనేటువంటి తీర్మానం అందరం కలిసి చేయడం జరిగింది. అట్లాగే రెండోది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సాధ్యమైనంత వరకు రైస్ మిల్లలో ఎక్కువ కూడా లేడీస్ ఉండరు. సపోజ్ ఎవరైనా ఫ్యామిలీతో ఉండేటువంటి వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా సపరేట్గా ఒక సిస్టమ్ లాగా, ఒక పద్ధతిగా సపరేట్ ఒక ఫ్యామిలీ క్వార్టర్స్ టైప్ వేరే, బ్యాచిలర్స్ రూమ్స్ కానీ క్వార్టర్స్ టైప్ వేరే ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి మేము అనుకోవడం జరిగింది. ఇప్పటికే అట్లే ఉన్నది పద్ధతి. అయినప్పటికీ ఇంకేమైనా ఒకటి లేని చోట్ల కూడా ఇటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలని కూడా మేము అనుకోవడం జరిగింది. అట్లాగే మూడోది ఎట్టి బస్సులో కూడా ప్రతిరోజు రాత్రి అయితే పగలైతే 24 hours ఇప్పుడు ఒక రైస్ మిల్లులో పనిచేసే వాళ్ళు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశం మొత్తం నుండి, ముఖ్యంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ నుంచి ఎక్కువ ఈ రైస్ మిల్లులో పనిచేసేటువంటి వర్కర్స్ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ, సపోజ్ ఒకవేళ నేరం జరిగితే రేపు భవిష్యత్తు ఏంటి, ఆయన ఎక్కడో బీహార్లో పడుతుంటే పోయి మనం ఎక్కడికి పోవాలి, ఎవరిని పట్టుకురావాలి, ఎట్లా పట్టుకురావాలి, ఆ నేరస్తులు అనే విధంగా మేమందరం కూడా కూలంకషంగా చర్చించి అతనికి సంబంధించినటువంటి వివరాలు, ఆధార్ కార్డు అయితేనేమి, ఒక్క ఆధార్ కార్డు కూడా అప్పుడప్పుడు మార్చుకునే అవకాశం ఉంటాయి. నిజంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర ఒక జిల్లాలో ఏదో రూపనారాయణపూర్ అనే ఊరు ఉంది. ఆ రూపనారాయణపూర్ నిజంగా అయితేందేనా కాదా, ఎప్పుడో తీసుకున్న ఆధార్ కార్డా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఏమైనా యూపీలో పోయి బతుకుతున్నాడా, అక్కడ ఏమైనా పొదుపు ఆధార్ కార్డు ఉందా, ఇట్లా డీటెయిల్గా వెరిఫై చేయడం. అట్లాగే మా పోలీసు కూడా వాళ్ళు కొత్త వర్కర్ వచ్చినప్పుడు మాకు చెప్తే మేము క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మాకు ఒకటి ఉంటుంది, CCTNS ఉంటుంది. ఇటువంటి వివిధ రకాల పోలీసు సంబంధించి టెక్నాలజీ వాడుకొని అతని మీద గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇతను ఏమైనా నేరస్తుడా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.